నమస్తే. అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. మగవారికి తాము ఏమాత్రం తీసుకోము అనేలా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఏ రంగం తీసుకున్నా తమదైన ముద్ర వేస్తున్నారు మహిళలు. ఇక సినీ రంగంలోనూ మహిళా లోకం ముద్ర బలంగా ఉంటుంది. ఎంతోమంది నటీమణులు చిత్ర పరిశ్రమను ఏలారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ నటి మిర్చి మాధవి తన అనుభవాలను పంచుకునేందుకు బీఆర్కే న్యూస్ స్టూడియోకి వచ్చారు. నటనలో సహజత్వానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ముందుకెళ్తున్నారు మాధవి. మిర్చి సినిమాలో ఆమె చేసిన నటనకు తెలుగు ప్రేక్షక లోకం ఫిదా అయిపోయింది. అందుకే ఆమె పేరే మిర్చి మాధవిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. మేడం నమస్కారం. నమస్తే మా. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం, చిత్ర పరిశ్రమలో కనుక చూసుకున్నట్లయితే ఎంతో నటీమణులు చిత్ర పరిశ్రమలో వెళ్ళారు కదా, మరి మీకు ఇన్స్పిరేషనల్ ఎవరు, రియల్ కానీ రియల్ లైఫ్ కానీ? రియల్ లైఫ్లో నేను చెప్పాను, జయసుధ గారు నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆవిడ కాకుండా ఇంకా రమ్యకృష్ణ గారు కూడా నాకు, ఆవిడ నటన చాలా కంప్లీట్ అనిపిస్తుంది, అంటే ఎక్కడ ఒక గ్యాప్ ఉండదు. సో అది ఇంకా రియల్ లైఫ్లో అంటే నేను డెఫినెట్లీ అందరికీ ఎవరైతే ఇన్స్పిరేషనో మా మదర్, మా అమ్మమ్మ గారు, మా మదర్, మా పిన్నిలు అందరూ దే ఆర్ వెరీ అంటే ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ క్వాలిఫైడ్ అండ్ చాలా వాళ్ళని చూసి చాలా నేర్చుకున్నాను నేను. నాట్ గివింగ్ అప్ థింగ్స్ అలా. ఓకే, మీకు మొదటి నుంచి నటన అంటే ఆసక్తి ఎలా వచ్చింది, అవకాశం ఎలా వచ్చింది, ఎలా వచ్చారు? అసలు నేను ఎప్పుడు యాక్టర్ అవుదాం అనుకోలేదు అసలు. ఓకే మేడం. ముంబైలో వర్క్ చేసేటప్పుడు అక్కడ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కూడా ఒక వన్ ఆఫ్ ది టాపిక్ ఉండేది. ఫ్యాషన్ చెప్పి అనుకోకుండా నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాక అలా ట్రై చేసి ఇండస్ట్రీలోకి వచ్చాను. ఓకే, ఎంత చెప్పుకున్నా మిర్చి సినిమా అనేది తక్కువనే ఉండదు. మీ ఇంటి అవకాశం ఆ రోల్ చేసిన తర్వాత చాలామంది గుర్తుపట్టడం జరిగిందంటారు బాగా. ఆ రోల్ అంటే నేను ఒంటరి అనే ఫస్ట్ సినిమా చేసి అది చూసి థియేటర్ నుంచి బయటకు వస్తుంటేనే ఒక అబ్బాయి నన్ను అటు చూసి ఇటు చూసి, అరే ఇవన్నీ మీరు ఒంటరి చేశారు కదా అన్నారు. ఐ వాజ్ లైక్ షాక్డ్. అదేంటి అంత ఒక్క సినిమాకే నన్ను రికగ్నైజ్ చేశాడా అని. అప్పటికే కొంచెం గుర్తుపట్టేవాళ్ళు, బట్ మిర్చి తర్వాత ఇంకా బాగా గుర్తుపట్టాం మొదలెట్టి. ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్. ఓకే, ఇక మిర్చి రోల్ కాకుండా ఇంకా బెస్ట్ రోల్స్ అంటే ఈ రోల్ అయితే నాకు బాగుంటుంది, ఫర్దర్గా ఈ రోల్ చేయాలి నేను అని డ్రీమ్ ప్రాజెక్ట్స్, డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వేదంలో శరణ్య గారు చేసిన ఒక రోల్ ఉంటుంది. ఆవిడ ఒక డైలాగ్ చెప్తుంది, ఎలా కిడ్నీలు యాడుంటాయే అని చెప్పి. అంటే అంత అమాయకమైన రోల్, పల్లెటూరు రోల్, చాలా ఇమ్మర్స్ అయిపోయి ఆవిడ చేసిన యాక్టింగ్ చాలా ఇష్టం నాకు. అంటే అలాంటి చాలా నేటివిటీ ఉన్న క్యారెక్టర్ చేయాలని నాకు ఇష్టం ఉంటుంది. అంటే మన తెలుగుతనం తెలియజేయడం, ఓకే, సాంప్రదాయంగా ఉండే క్యారెక్టర్స్ చాలా ఇష్టం. ఇంకా రమ్యకృష్ణ గారు చేసిన రోల్ కానీ బాహుబలిలో, అంటే కష్టం అంత పెద్ద రోల్ ఏం చేయడం, బట్ అంతే కదా, మనం 100 మార్క్స్కి ఏం చేస్తే కనీసం 70 వస్తాయి. అవును. సినిమాలు ఇష్టమా లేకుంటే సీరియల్ రోల్స్ ఇష్టమా బాగా? రోల్ యాక్టింగ్ ఇష్టం, ఏదైనా సినిమా, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ ఏదైనా కానీ మనం ఒకటే కదా, మనం అదేగా చేసేది. ఎక్కడ చేసినా మనము పర్ఫెక్ట్గా రోల్ చేయడము, అందులో వర్క్లో నిమగ్నం అవడం, అది ఇష్టం నాకు. ఓకే, అలాగే మేడం, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది 100కి 100% మీ అనుభవంలో మీరు చెప్పండి, అభిప్రాయంలో సాధ్యమైందంటారా? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎవరికి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటారమ్మా, చేసుకోవాలి. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ టుడే యు ఆర్ వర్కింగ్, ఐఎమ్ వర్కింగ్. ఇప్పుడు మన ఇద్దరిని ఒకళ్ళు ప్రోత్సహిస్తే వచ్చామా, మన ఇంట్రెస్ట్తో వచ్చామా, మన కెపాసిటీ వల్ల వచ్చామా అనే దాన్ని బట్టి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళు పని చేయాలనుకుంటున్నారు, వాళ్ళు వాయిస్ అవుట్ చేసుకోవాలి, నేను చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని కన్విన్స్ చేసుకొని బయటకు వచ్చి, ఎందుకంటే ఆపేవాళ్ళు ఉంటే. బట్ మా టైంలో అది ఉంది, ఇప్పుడు ఎవరిని ఆపితే ఆగరు. సో వాళ్ళ కెపాసిటీ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అందులో ఎక్సెల్ అవ్వాలి. ఓకే, అలాగే మేడం, ఇప్పుడు అంతరిక్షంలో సునీత విలియమ్స్ అంతసేపు అక్కడ ఉండి అన్ని రోజులు ఉంది, ఒక మహిళగా అంత స్ట్రాంగ్ ఉన్న ఉమెన్ని ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే రోజు తరచూ మనం వింటూనే ఉంటాం. అత్యాచారాలు కానీ, అఘాయిత్యాలు కానీ పెరిగిపోవడం కానీ, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా కూడా చూస్తూ ఉంటాం. అంటే దీనిని ఎలా చూసుకోవాలంటారు? ఉమెన్స్ డే సందర్భంగా వీటన్నిటి వల్ల మనకు 100% మహిళా సాధికారత వచ్చింది అని మనం గర్వించదగ్గ విషయం అంటారా? అంటే ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. అంటే ఏదో గుడ్డు ముందా పిల్ల ముందా, వీళ్ళ వల్ల వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళ వల్ల వీళ్ళకి ప్రాబ్లం అవుతుందా అనేది కష్టం అన్నమాట చెప్పటం. ఏ విధంగా అంటే ఇప్పుడు ఆ టైంలో అవైలబుల్గా ఎందుకు, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓ మిడ్ నైట్లో మన సేఫ్టీ మనం చూసుకోవాలి. ఎంత లేదన్నా ఉమెన్ బేసికలీ ఫిజికలీ అంత స్ట్రాంగ్ కాదు మెన్ అంతా.
దారుఢ్యం, శారీర దారుఢ్యం అనేది వీఆర్ వీక్ ఆ ఒక్క విషయంలో కొంచెం, ఎంత లేదన్న ఒక 20% అనుకోండి. అండ్ మనకి ఇలా ఉన్నప్పుడు మనం కాషియస్గా ఉండాలి, కొంచెం అవేర్గా ఉండాలి. ఆల్సో మనము స్కూల్స్లో కూడా ఈ డాన్స్లు, సాంగ్స్, స్కిట్స్ కాకుండా కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని ఉండాలి. అండ్ అది ఎందుకు జరుగుతుంది అనే దానికి ఏంటంటే సబ్స్టెన్సెస్ యూజ్ చాలా విరివిగా పెరిగిపోవడం, దాని మీద తనిఖీలు, చెక్లు ఇంకా బలంగా ఉండకపోవడం అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు జరిగిన క్రైమ్స్లో మేబీ వాళ్ళంతా అంటే తెలివితో ఉండి చేసేవి కాదు అవి, అతి తెలివి లేకుంటే మూర్ఖత్వం లేకుంటే ఒక సేన్ పర్సన్ అలా బిహేవ్ చేయరు. సో అందులోకి వెళ్ళడానికి కారణం ఏంటి, రూట్ కాజ్ మనం కనుక్కొని దాన్ని అడ్రస్ చేయాలి. ఆల్సో ఎవరు ఏ పేరెంట్, ఏ తల్లి వెళ్ళి ఏ కొడుక్కి చెప్పదు ఇలా వెళ్ళు, ఇలా పాడు చేయని ఎవరైనా చెప్తారు అనుకుంటారా మీరు? కాదు కదా. సో అది ఏంటంటే ఆ సబ్స్టెన్స్ యూజ్ వల్ల లేకుంటే ఆ రిలేషన్షిప్స్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే ఫ్యామిలీలో నేర్పించాలి అంటారు, లేదంటే మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వాలంటారు. అది అందరు చేస్తారు, కానీ ఆ టైంలో, ఆ జరిగే టైంలో ఏమంటారు సబ్స్టెన్స్, అగైన్ నేను చెప్తున్నాను అంటే కొన్ని మత్తు ఎఫెక్ట్ వల్ల లేకుంటే వాటి సబ్స్టెన్స్ అంటే నా ఉద్దేశం రకరకాల మత్తు పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అది ఆల్కహాల్ కావచ్చు, ఆ ఇన్ఫ్లుయెన్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని టైంలో జరిగేవన్నీ అగాయిచ్చాలి. ఒక 70% సర్వే చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఇఫ్ యూ సర్చ్ అండ్ సర్వే గూగుల్ చేస్తే కనుక 70% వాళ్ళు బయటకు వచ్చాక అందులోంచి నేను ఇలాంటి పని చేశానా అని సర్ప్రైజ్ అయ్యే విషయాలు ఉంటాయి. సో నేను అనేది అవి అవైలబుల్గా మోతాదుకు మించి తీసుకోవడం, లేకుంటే ఆ అవగాహన లేకపోవడం. ఒక క్రమశిక్షణ అనేది ఇంట్లోంచి స్టార్ట్ అవుతుంది, స్కూల్లోంచి, ఇంట్లోంచి. సో అది వాళ్ళకి చాలా బలంగా, చాలా చిన్నప్పుడే అది చెప్పి వాళ్ళని చెప్పి పెట్టాలి ఇద్దరికి. వీళ్ళని సేఫ్గా ఉండమని, వీళ్ళని సేఫ్గా ఉంచమని అబ్బాయిలకి. ఓకే, అంటే ఇద్దరిది తప్పు అంటారు? ఇద్దరిది తప్పు, ఈక్వల్ తప్పు. ఓకే, ఇద్దరివి తప్పు అంటే ఈ మధ్య కాలంలో అంటే కొంతమంది నేమ్స్ చెప్పకూడదు, కానీ కొంతమంది ఒక రకంగా వచ్చి అంటే మా తప్పు లేదు కానీ కొంతమంది తప్పు పేరుంది అని బయటకు వచ్చి మరి వీడియోలు చూపించడం, ఫోటోలు చేయడం, మెసేజ్ చేయడం అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అంటే వాళ్ళ తప్పు ఉందా, లేకుంటే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడానికి అలా చేస్తున్నారంటారా? అంటే ఇదంతా ఒక ఇది అంటే ఎనీ రిలేషన్షిప్ ఈజ్ లైక్ వార్ ఇస్ ఈజీ టు స్టార్ట్. ఓకే, ఈజీగా స్టార్ట్ చేసేస్తారు. ఎక్కడో ఒక దగ్గర ఒకళ్ళకి తేడా వస్తుంది, అబ్బాయికో అమ్మాయికో ఎక్కడో ఒక దగ్గర తేడా వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. వీళ్ళకి వద్దా కావాలా అనేది క్లారిటీతో నుండి ముందు అలాంటి సైన్స్ వచ్చినప్పుడే ముందే వాళ్ళు జాగ్రత్త పడి అండ్ వాళ్ళకి వద్దా సెపరేట్ అవ్వాలి అంతే. నేను అనేది ఏంటంటే లైఫ్ ఒకళ్ళు తీసేయడం, లేకపోతే ఒకళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేయడం, లేకపోతే ఒకళ్ళ లైఫ్ని మనము దాన్ని ఇబ్బంది పెట్టడం అనేది మనకి ఏ రైట్ లేదు. అదే ఇబ్బంది నువ్వు పడతావా? సపోజ్ ఒక అమ్మాయి ఉందనుకుందాం, ఆ అమ్మాయి తన మీద ఎలిగేషన్ వేస్తుంది, ఏమని, నాకు పలానా వల్ల ఇట్లా జరిగింది, ఇబ్బంది కలిగింది. ఇబ్బంది ఈ రోజు కలగలేదు కదా నీకు, కొన్ని రోజుల నుంచి అంతే కదా. ఆ రోజు ముందుకు వచ్చి తనతో అడ్రస్ చేయాలి, అది నువ్వు ఇలా ఉంటే నేను ఇట్ డజంట్ వర్క్ అవుట్ అని. అంతేగాని భరించడం లేకపోతే మళ్ళీ డామినేట్ చేయడం, ఇద్దరిని ఎవరు చేసుకోకూడదు అంటున్నా. మీకు అర్థమైందని చెప్పేది. సో అది ఒకళ్ళ తప్పు ఒక రోజు జరగదు, అది కొన్ని రోజుల నుంచి పైలప్ అయ్యి ఒక్కసారి బయటపడుతుంది. ఇట్స్ లైక్ క్యాన్సర్. ఓకే, ఒక థర్డ్ స్టేజ్ లో బయటపడితే మనిషి బతకనట్టు. అంటే లాస్ట్ పీక్ స్టేజ్ వచ్చాక బయటకు పడి వాళ్ళు ఇంకా దే డోంట్ కేర్. అవతల వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోరు, అవతల వాళ్ళ గురించి ఆలోచించరు, అవతల వాళ్ళ పరువు ఆలోచించరు, అవతల వాళ్ళ గురించి ఏం ఆలోచించినప్పుడే ఇవన్నీ బయటకు వస్తాయి. అవన్నీ వాళ్ళు మెమరీస్గా ఉంచుకుందామని ఏదో పెట్టుకొని ఉంటారు, తీసుకొని ఉంటారు ఇద్దరు ఓకే అనుకొని. కానీ ఎప్పుడైతే ఆ థ్రెడ్ తెగుతుందో, ఆ థ్రెడ్ తెగే లోపల వాళ్ళు కాషన్ అవ్వాలి ఇద్దరు. ఓకే, అంటే ఇటువంటి వాటి వల్ల మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నాయంటారా? అంతే కదా. సో నేను అదే చెప్తాను, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫోటోలు తీసుకుంటున్నారు, అవి తీసుకుంటే ఎంత లిమిట్ ఏంటి దానికి? ఆ లిమిట్ ఎవరు పెట్టాలి? ఇదివరకు అంటే మా టైమ్స్లో అంటే 6-7కి ఇంటికి వస్తే ఎందుకు ఇంత లేట్గా వచ్చావని ఇంట్లో తిట్లు పడేవి నాకు. అంటే అప్పుడు కంబైన్ ఫ్యామిలీ ఉండేది. కంబైన్ ఫ్యామిలీ కాదు, ఈవెన్ మా హస్బెండ్ ఉన్నా, మేము మాత్రమే ఉన్నా, ఎక్కడున్నావు, ఎందుకు రాలేదు ఇంకా, లేకుంటే అలాంటి ఒక భయం అనేది నాకే ఇన్హరెంట్గా ఉంది. భయం అంటే ఎందుకు, సో దట్ మనం సేఫ్. ఇంట్లో ఎందుకు, అందరు బయట ఉండొచ్చు కదా, ఎందుకు మరి ఇల్లు మనకి ప్రొటెక్టెడ్గా ఎందుకు ఉంటున్నాం? మరి బయటే ఉండొచ్చు కదా, ఏ పార్క్లోనో ఏ హోటల్లోనే పోయి ఉండొచ్చు కదా. వై దెర్ ఇస్ అ హౌస్ అండ్ అ హోమ్? బికాస్ ఇట్స్ అ సెక్లూడెడ్ ప్లేస్. అది సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది మన చేతుల్లో ఉంది. అంటే మన చేతుల్లో పెట్టుకోకుండా బయట వాళ్ళను ఇచ్చేసి నువ్వు విచ్చలవిడిగా నేను తిరుగుతా 3 వరకు అంటే
రోజులు బాగాలేనప్పుడు మనమన్నా జాగ్రత్త పడాలి కదా. ఏదైనా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగాలేరు సరే నీకు తెలిసింది. ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించలేము, సడన్గా అందరినీ మనం బాగు చేయలేము. నా నుంచి చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ సెల్ఫ్ అని గాంధీ గారు అంటారు. అంటే నువ్వేం చేంజ్ తెచ్చుకుంటున్నావు నీలో, ఓకే నువ్వు అలా ఉంటావు, రిజల్ట్ అలా ఉంది కదా. మరి ఇప్పుడు ఒకళ్ళు భయపడకుండా బయటకు వెళ్ళారమ్మా, వాళ్ళకి ఇబ్బంది అయింది, అది ఎందుకు అయిందంటావు? ఓకే, తన వల్ల ఏంటంటారా? ఎందుకు అదే అలా అంటే మనం ఇంకా అంత సేఫ్ కాను. అంటే మనమంతటా మనమే లీనియన్స్ ఇస్తున్నాం ఒకరికి. లీనియన్స్ అనేది ఎంతవరకు ఇవ్వచ్చు? ఓకే నువ్వు అక్కడ దాకా అక్కడి నుంచి సేఫ్ గార్డ్ క్రాస్ అవుతుంది, వెళ్తే నువ్వు సేఫ్ గార్డ్ చేసుకోగలిగితే నువ్వు వెళ్ళు. ఈవెన్ మనం ఎంతో సేఫ్గా ఉన్న మన పోలీస్ కానిస్టేబుల్స్, ఇంటర్న్స్, ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ మీద కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. సో అంటే దెర్ ఇస్ నో, అదే చెప్తున్నా నేను. అది ఎందుకంటే ఆ సబ్స్టెన్స్, ఆ మత్తు, ఆ మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల వచ్చే ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆర్ ఓ రిలేషన్షిప్లో పొసెసివ్నెస్ వచ్చి ఇలాంటి వల్ల చాలా జరుగుతున్నప్పుడు ఓకే అంత లెంత్ వరకు మనం లాగద్దు, దేన్ని స్ట్రెచ్ చేస్తే ఏదన్నా తెగిపోతుంది కదా. సో అలాంటి స్ట్రెచ్ చేయకుండా మనం ఒక అవేర్నెస్లో ఉండే, సెల్ఫ్ అవేర్నెస్, లైక్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్, వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ అస్. ఇప్పుడు అది ఏంటి, అది ఎంతవరకు మనం తీసుకెళ్లాలనేది మనం ఆలోచించుకోవాలి. ఓకే, అది ఎంతవరకు తీసుకెళ్తుందని మనల్ని మనం గ్రహించుకొని ముందుకెళ్ళాలంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే మేడం, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మూవీస్లలో చాలామంది, మూవీస్ కానీ సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా చాలామంది అంటూ ఉంటారు అక్కడ వెళ్తే కమిట్మెంట్స్ ఉంటాయి, కమిట్మెంట్లు అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? మీరు న్యూస్ ఛానల్ కదా, మీ న్యూస్లో వచ్చే వాటిల్లో మూవీ ఇండస్ట్రీలో జరిగిన అరాచకాలు ఎన్నో వస్తున్నాయి, బయట జరిగిన ఎన్ని అరాచకాలు వస్తున్నాయి మీరు చెప్పండి. 90% బయట వస్తాయి, ఎక్కడో ఒకటి అరా మూవీస్. సో మీరు చెప్పండి ఏది సేఫ్? కానీ మూవీస్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల వాళ్ళ బికాజ్ కాబట్టి అటెన్షన్ ఉండే అవకాశం, పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి. సపోజ్ ఒక ఫేమస్ పర్సనాలిటీస్ పేరు అనవసరం, వాళ్ళ ఇంట్లో గొడవ జరగంగానే మొత్తం న్యూస్ ఛానల్లో, ఎందుకంటే దే కెన్ సెల్, దే కెన్ మేక్ మనీ. ఓకే, ఇప్పుడు ఒక కామన్ అతను అనుకో అంత రీచ్ అవ్వదు, ఒక ఫేమస్ పేరు రాగానే వెంటనే లుక్ వెళ్తుంది, వెంటనే వ్యూస్ వెళ్తాయి, దానివల్ల అందుకని మన మీడియా నుంచే మీడియాకి ముప్పు. అంటే ఎటువంటి కమిట్మెంట్ అటువంటివి ఏముండదు. నేను అగైన్ ఐమ్ సేయింగ్ దట్స్ అ టాపిక్ వేర్ చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నాకేం జరిగిందో నేను చెప్పగలను, బయట ఏం జరుగుతుందో నేను చూడను కదా అక్కడికి వెళ్ళి. సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమెంట్. ఓకే, అంటే చాలా మంది నటినటులు కూడా అది ఎందుకు రావడం. సీమా ఒక రూమ్ లో ఇద్దరు వెళ్ళారంటే ఒకళ్ళకి పర్మిషన్ లేదు, ఇంకోళ్ళు వెళ్ళలేరు కదా. అంత వాళ్ళు కన్సెంట్తో వెళ్ళాక అది ఎలాగ వాళ్ళు కమిట్మెంటో ఇంకో పేరో పెడతారు. నీ కన్సెంట్ ఇవ్వకుండా అయితే లైక్ జరగదు కదా. సో కన్సెంట్తో వెళ్ళేదానికి మనం ఆ పేరు పెట్టకూడదు. ఓకే, కొత్తగా మూవీ కోసం వచ్చే వాళ్ళు, మూవీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? చాలా అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మనీ ఎందులో లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మన డెడికేషన్, మన వర్క్, మన పర్ఫెక్షన్ వల్లనే మనకి ఫర్దర్గా ఆఫర్స్ వస్తాయి. సో డెఫినెట్లీ దే షుడ్ కన్సిడర్ దిస్ ఆల్సో. దీనికోసం కూడా చాలా క్రమశిక్షణ, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మూవీలోకి రావాలంటే అంత ఈజీ కాదు. ఒక మూవీ స్ట్రైక్ కావాలంటే ఒక హీరోయిన్ పాత్ర కోసం 500 ఫొటోస్ వస్తాయి, 500 ఫొటోస్ అవుట్ ఆఫ్ విచ్ 1-2 పిక్ చేసి అందులో కూడా ఆడిషన్ చేసి ఒక్కళ్ళని తీస్తారు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో అంత వచ్చిందాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆపర్చునిటీ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలుపుకోవడం ఇంకొక ఎత్తు. ఓకే, ఎస్, చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా చాలా 100 సినిమాలు చేసి నంది అవార్డులు, ఆస్కర్ అవార్డులు కూడా అందుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాగే మేడం, మరొక క్వశ్చన్ ఏంటంటే కొంతమంది అత్యాచారాలు ఇలా జరిగిన అఘాయిత్యాలు అంటే చూసే చూపులో, అలాగే ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్లో కూడా పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సారీ, అది చెప్పాను కదా, ఇట్స్ హ్యాండ్ ఇన్ గ్లవ్ అండి. చూసే చూపులో అంటే ఒక సామెత ఉంది కదా, ఓపెన్ డోర్స్ టెంప్ట్ ఈవెన్ ఎ సెయింట్ అని. అంటే ఒక స్వామీజీ, బాబా లాంటి వాళ్ళు కూడా ఓపెన్ డోర్ అంటే ఓపెన్గా ఉండి అక్కడ డబ్బులు అవి పడున్నాయంటే ఆయన కూడా టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఏంటి, దొంగతనం చేయడానికి. సో ఇట్స్ లైక్ మనకున్న సంపదలన్నీ మనం అలాగా ఓపెన్గా ఉంటే ఎంత మాత్రం అది కరెక్టే నేనేమి కామెంట్ చేయను. బట్ నేనైతే అది ఎక్స్పోజింగ్ అనేది నాకైతే పర్సనల్గా నా చాయిస్ ఏంటంటే ఇట్స్ బెటర్ యూ బీ కవర్డ్ అండ్ బీ సేఫ్. నా చాయిస్, నా ఫ్రీడమ్ అంటే వచ్చే రీపర్కషన్స్ కూడా మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే అలా ఉండడం కూడా మన తప్పే అంటారు? తప్పు అనండి నేను. దానివల్ల ఒకవేళ ఏమైనా జరిగితే అది నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోగలగాలి. ఎందుకు అలా చేయాలి అంటారు? ఎందుకు తప్పు? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక సామెత ఉంది కదా. నువ్వు ఎందుకు అంటే నీకు ఓకే యూ హ్యావ్ అ గ్రేట్ బాడీ, ఫైన్, అండ్ దెన్
వాట్ ఎల్స్ అంటే యువర్ బిహేవియర్ షుడ్ బి మోర్ అపీలింగ్ దాన్ యువర్ బాడీ. నా ఉద్దేశం ఏంటంటే బ్యూటీ అనేది ఫ్రమ్ విదిన్. కొంతవరకు ఓకే, మోడర్న్గా ఉంటా ఓకే, బట్ దాని తర్వాత వచ్చే పర్యవసానాలు మనకి చేతులు దాటిపోయినప్పుడు మనము దాని గురించి బాధపడి లాభం లేదు అని నేను చెప్పడం. ఓకే, తప్పు అన్నట్లే. ఓకే, బీ రెస్పాన్సిబుల్ టు వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ వేర్. అది వాళ్ళకి చెప్పచ్చు కానీ వాళ్ళకి చెప్తాం, కానీ వాళ్ళు అందరి మాటలు వినరు కదా. అవును. సో ఓకే మేడం, వంటింటి కుందేలు నుంచి ఉన్న మహిళ ఈ రోజుల్లో, ఈ మధ్యకాలంలో చాలా ప్రతి రంగంలో తన మహిళ చాటి చెప్పుకుంటూనే ఉంది. ఎగ్జాంపుల్గా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కానీ, ఇట్లా ఒక సిస్టమ్ అనే కాదు, అంటే ఇంత నుంచి ఇంతవరకు ఇంత పవరు 100కి 100 అని చెప్పకపోయినా ఇంత పవర్లో మహిళా సాధికారత సాధ్యమైంది అంటే దీనికి నిజంగా గౌరవపడాలి అంటారు. డెఫినెట్లీ గర్వపడాలి కదా, ఇంకా కూడా ట్రై చేయాలి. అదే కదా, కార్పొరేట్స్లో చాలా డైవర్సిటీ, అంటే చాలా వరకు ఉమెన్కి కంపల్సరీ ఇంత రేషియో ఉమెన్ తీసుకోవాలని ఉంటుంది. సో దానివల్ల ఎంకరేజ్ చేయడము, ఈవెన్ ఫ్యామిలీ కూడా ఎలా ఉందంటే ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాయి. సో డబుల్ ఇన్కమ్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్, వర్కింగ్ ఉమెన్కి వచ్చే సపోర్ట్ వేరే ఉంది. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు అలాంటి సపోర్ట్ లేదు, ఓపెన్గా చెప్తాను. ఈ రోజు కూడా నా సపోర్ట్ సిస్టమ్ వేరే పెట్టుకొని నేను వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు లక్కీగా మీ జనరేషన్కి బాయ్స్ ఆల్సో ఈక్వల్లీ ఆర్ వర్కింగ్. ఎందుకు, మా బాబు హీ కుక్స్, అన్నీ చేస్తాడు. వాడు మొత్తం వంట చేసి పెడతాడు. అదే మా ఆయనకి నెయ్యి వెచ్చపెట్టమన్నా రాదు ఆయనకి. డజన్ నో ఎంత ఫ్లేమ్ ఎలా పెట్టి చేతులు కాల్చుకుంటారు. ఒక చిన్న పని చెప్పానంటే మైక్రోవేవ్లో ఏదో వేడి చేయండి అంటే చేయి కాల్చుకొని వస్తారు. సో అంత చేంజ్ ఉంది ఆడవాళ్ళలో, ఎంతో మగవాళ్ళలో కూడా చాలా చేంజ్ ఉండబట్టి ఆడవాళ్ళు అంత ముందుకెళ్ళగలుగుతున్నారు. వీ షుడ్ అప్రిషియేట్ మెన్ మోర్ దాన్ ఉమెన్. మెన్ వీ షుడ్ అప్రిషియేట్ మెన్ మోర్ దాన్ ఉమెన్. ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు అంటున్నాను. ఆబ్వియస్లీ వీళ్ళకి ఎంత కెపాసిటీ ఉన్నా ఒక సపోర్ట్ డెఫినెట్లీ వాళ్ళ ఫాదరో, బ్రదరో, వాళ్ళ ఫ్రెండో, వాళ్ళ బాయ్ ఫ్రెండో, లేకుంటే వాళ్ళ హస్బెండో, సన్నో ఎవరో ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరినన్నా కనుక్కోండి, ఒక సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఒక ఏదో అంటారు కదా, ఒక మ్యాన్ సక్సెస్ వెనక ఒక ఆడవాళ్ళు ఉంటారని, ఒక ఆడవాళ్ళ సక్సెస్ వెనక డెఫినెట్లీ ఇద్దరు ఉంటారు మగవాళ్ళు అంటే. మళ్ళీ ఫైనల్గా ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది ఎంతవరకు ఉందంటారు? నిజమే అంటారా అన్ని రంగాల్లో? నేను అసలు ఆ జెండర్ ఈక్వాలిటీ సోది చెత్తలోకి పడనమ్మా, నాకు నచ్చదు అసలు. అంటే మనమే డిగ్రేడ్ చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకు అలా అంటే వాళ్ళకుండే స్ట్రెంగ్స్ వాళ్ళకున్నాయి, మనకుండే స్ట్రెంగ్స్ మనకున్నాయి. అలా అయితే జెండర్ ఈక్వాలిటీ అంటే యాక్చువల్లీ భగవంతుడే ఒకళ్ళే జెండర్ చేసేవాడు కదా, ఎందుకు ఇద్దరిని చేశాడు? ఎందుకు విడివిడిగా ఉన్నారు? బికాస్ వీళ్ళ స్ట్రెంగ్త్ వీళ్ళది, వీళ్ళ స్ట్రెంగ్త్ వీళ్ళది. సో రెండు కంబైన్డ్ అది ఒక అద్భుతాన్ని సృష్టిస్తారు, ఒక ప్రాణం తీసుకొస్తారు ఇద్దరు కలిసి. మేడం, ఫైనల్ గా ఒక మహిళ తన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఏం చెప్తారు? నెవర్ గివ్ అప్ అండ్ నెవర్ లుక్ డౌన్ అపాన్ యువర్ సెల్ఫ్. వేరే కామెంట్స్ వల్ల నిన్ను, అంటే నేను ఒకసారి రాశాను, యు ఆర్ నాట్ వాట్ అదర్స్ డిసైడ్ ఫర్ యూ, యు ఆర్ నాట్ అదర్స్ డ్రీమ్స్, యు ఆర్ నాట్ సంబడి ఎల్సెస్ క్రిటిసిజం, యు ఆర్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు అనేది ఏంటి అనేది నువ్వు తెలుసుకున్న రోజున నీకు ఆకాశమే హద్దు అంటారే అట్లా. అంతేగాని వాళ్ళు తిట్టారని దిగిపోయి, వాళ్ళు పొగిడారని పొంగిపోయి మన కెపాసిటీ కన్నా, ఇప్పుడు నేను బాగున్నానంటే నేను సడన్గా ఐ కాంట్ బికమ్ అ హీరోయిన్. ఓకే, నా రోల్స్ నేను చేసుకోవాలి. సో ఒకళ్ళు పొగిడినందుకు పొంగిపోకుండా, ఒకళ్ళు తిట్టినందుకు కుంగిపోకుండా ముందుకి లైఫ్ వెళ్తే అదే లైఫ్, అదే సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇక్కడ దాకా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫర్దర్గా మరిన్ని ప్రాజెక్టులు చేసి మిర్చి మూవీ లాంటివి కాకుండా ఇంకా అంతకు మించి కూడా మీరు వెళ్ళాలి, అవార్డ్స్ అందుకోవాలి, మళ్ళీ మా స్టూడియోస్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉమెన్స్ డే సందర్భంగా మాకు స్టూడియోకి విచ్చేసినందుకు, సెలబ్రేషన్స్ అయితే కేక్ కటింగ్స్ ఉన్నాయి, సో తప్పకుండా మీరు పాల్గొనాలని, అతిథిగా ఇచ్చారని కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మిర్చి మాధవి గారితో మాట్లాడడం జరిగింది, చాలా అనుభవాలు కూడా పంచుకోవడం జరిగింది. సెలబ్రేషన్స్ చూద్దాం. Okay, now you got some. Oh wow. Wow. No, it's better. This
అంత రైట్ కొన్నాను అందరు బయట ఉన్నారు ఒకసారి చెప్తారా మేడం మీరు ఇచ్చేయండి మేడం ఎట్రాను రైట్ నేనా వీళ్ళు మేడం మీ సైడ్ నుంచి కదా మేము అంటే ఏ మేడం ఇంతమంది మేడమ్స్లో ఓకే రెడీ క్యాండిల్స్ ఏమైనా ఉన్నాయా అవసరం లేదు ఓకే ఓకే హ్యాపీ ఉమెన్స్ డే టు us హ్యాపీ ఉమెన్స్ డే టు us అంతేనా మళ్ళీ ఓకే సో దిస్ ఇస్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫస్ట్ మీకు పర్లేదు పెడతాను తినేయాలి మొత్తం నాకు చాలా నేను షుగర్ తినట్లేదు సో ఇంతే ఇంత చిన్న థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మా వా వెరీ నైస్ కేక్ స్వీట్ మానేద్దాం అనుకుంటే అన్ని స్వీట్లు తెచ్చి పెడుతున్నారు నాకు హ్యాపీ ఉమెన్స్ డే మేడం థ్యాంక్ యూ సో మచ్ యా వన్ ఫోటోగ్రాఫ్ లైక్ దిస్ నాకు యాక్చువల్లీ ఇద్దరు అబ్బాయిలు ఎటు చూసిన అబ్బాయిలు మా ఇంట్లో అమ్మాయిలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఐ ఫీల్ గుడ్ నిండుగా ఉన్నారా నిండుగా ఉన్నారు మేడం పేరు పెట్టేవాళ్ళంటే పెట్టండి కొంచెం పెట్టాలమ్మా కండిషన్ హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ మా అమ్మ చాలా కొంచెం నేను తినట్లేదురా హ్యాపీ ఉమెన్స్ డే మేడం థ్యాంక్ యూ ఆ క్యాంప్ చూడండి మీకు పెట్టాను మహిళా ప్రేక్షకులందరికీ ఇదిగోండి కేక్ హ్యాపీ ఉమెన్స్ డే సో చూసారు కదండి ఇది వాళ్ళ మిర్చి మాధవి గారితో ఉమెన్స్ డే స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ అలాగే బీఆర్కే న్యూస్ స్టూడియోస్లో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కూడా జరిగినాయి థ్యాంక్ యూ సో మచ్ మేడం మిమ్మల్ని Thank you. ఇన్వైట్ చేసినందుకు మీ అభిప్రాయాలను అలాగే ఉమెన్స్ డే సందర్భంగా ఎంపవర్మెంట్ గురించి అలాగే వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా చాలా మందికి చాలా బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో స్టేడియం బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా